సెంట్రల్ గవర్నమెంట్‌లో ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా ఓన్లీ ఒక రిటన్ ఎగ్జామ్‌తో ఎస్‌సీసీఎల్‌లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, దాదాపు 1055 పోస్టులున్నాయి. మీరు మినిమమ్ 10థ్ క్లాస్ పాస్ అయితే చాలు దీనికి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏజ్ లిమిట్ ఎంత? సో, తర్వాత సాలరీ ఏ విధంగా ఉంటది? ఇది తర్వాత లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లికేషన్‌కి? సో, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఆన్‌లైన్‌లో? సో, అప్లికేషన్ ఫీ ఎంత? సో, ఇంజినీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా? లేదా? అనే దాని గురించి క్లియర్‌గా ఈ వీడియోలో అయితే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి. సో, ఈ వీడియోనైతే మీరు ఎండ్ దాకా చూడండి. క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎన్ని వేకెన్సీస్ ఏంటి అనేది. నేనైతే ఎస్‌సీసీఎల్ సౌత్ ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. నేను వెబ్‌సైట్‌లో ఉన్నాను. సో, ఈ వెబ్‌సైట్ లింక్ అయితే నేను కింద అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నా. ఆ ఛానల్ అయితే లింక్ అయితే పోస్ట్ చేస్తాను. సో, దాంట్లో జాయిన్ అవ్వండి. సో, ఎవరికైతే వెబ్‌సైట్ లింక్ కావాలో తర్వాత దీనిలోకెళ్ళి ఇక్కడ జాబ్స్ ఉంది కదా! జాబ్స్ అట్ ఎస్‌సీసీఎల్ అని చెప్పి దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇక్కడ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి. రిక్రూట్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ పోస్ట్ ఆఫ్ మైనింగ్ సర్దార్, టెక్నికల్ సూపర్వైజర్, తర్వాత డిప్యూటీ సర్వేయర్ ఉన్నాయి కదా! ఇది నోటిఫికేషన్. దాదాపు 1055 ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ ఇవన్నీ ఉన్నాయి కదా! దీనిపైన ఇది మనకి ఏప్రిల్ 8 రిలీజ్ అయింది నోటిఫికేషన్. దీనికి సంబంధించిన ఎస్‌సీసీఎల్‌లో ఇంకా నోటిఫికేషన్స్ ఉన్నాయి. మీరు చెక్ చేసుకొని వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయినాక. సో, ఫస్ట్ అయితే మనం ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. సో, ఇది ఇక్కడ ఎస్‌సీసీఎల్. సో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు, పర్మనెంట్ జాబు. ఓకే. సో, దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. డైరెక్ట్‌గా ఒక రిటన్ ఎగ్జామ్ అంటే అది క్లియర్ చేస్తే మీకు డైరెక్ట్‌గా జాబ్ ఉంటది. ఎటువంటి ఇంటర్వ్యూస్ ఏం లేదు. ఒక రిటన్ ఎగ్జామ్ ఉంటది. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఏ విధంగా అప్లై చేయాలో కూడా మనం లాస్ట్‌లో అయితే చూపిస్తాను. సో, ఓవరాల్‌గా మనకైతే 1055 పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీంట్లో మైనింగ్ సర్దార్, డిప్యూటీ సర్వేయర్ అండ్ అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఇవి ఉన్నాయి. దీంట్లో అయితే బేసిక్ సాలరీ అంటే 47,000 బేసిక్. ఇది బేసికే. అన్నీ కలిపి టీఏ, డిఆర్‌ఏ అన్నీ కలిపితే దాదాపు మనకు ఒక 60,000 దాకా ఉంటది. సో, ఇది బేసిక్. సో, ఈ 3 రోల్స్ ఉన్నాయి. అంటే 3 వేకెన్సీస్ అంటే 3 పొజిషన్స్ ఉన్నాయి. మైనింగ్ సర్దార్ అండ్ డిప్యూటీ సర్వేయర్ అండ్ అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఎలక్ట్రికల్. సో, సాలరీ ఇది. నెక్స్ట్ సో, ఇంకా ఏజ్ లిమిట్ చూద్దాం నెక్స్ట్. తర్వాత మనం సో, ఇక్కడ ఫస్ట్ అయితే అప్లికేషన్ అనేది మనకి ఏప్రిల్ 15థ్ నుంచి అప్లై చేసుకోవచ్చండి ఆన్‌లైన్‌లో. సో, ఏప్రిల్ 15థ్ నుంచి మే 14థ్ వరకు లాస్ట్ డేట్. సో, దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ కానీ, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటదనేది వెబ్‌సైట్‌లోనే అప్‌లోడ్ చేస్తారు. మీరు అంతవరకు అయితే వెయిట్ చేయాలి. వెబ్‌సైట్‌ని అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఈ వెబ్‌సైట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో. సో, అది అప్లికేషన్ అనేది అప్‌లోడ్ చేయాలి. సో, నెక్స్ట్ మనం ఆహ్, స్ ఓకే. ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ చూద్దాం. సో, మినిమమ్ ఏజ్ వచ్చి దీనికి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు. ఇప్పుడు కొంతమంది రీసెంట్‌గా ఇంటరు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. సో, దీనికైతే మినిమమ్ వచ్చి 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 30 ఇయర్స్ జనరల్‌కి. తర్వాత సో, ఇక్కడ జనరల్‌కి, ఈడబ్ల్యూఎస్‌కి మాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 30 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటది. అంటే 35 ఇయర్స్. ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమీ లేయర్ ఇన్‌కమ్ అనేది బిలో 8 లాక్స్ ఉంటే మీకు 3 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ ఉంటది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్‌కి తర్వాత పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ వాళ్ళకి ఉన్నాయి చూడండి 10 ఇయర్స్ ఫర్ జనరల్ కేటగిరీ, 13 ఇయర్స్ ఫర్ ఓబీసీ, 15 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్. సో, అది అండి ఏజ్ లిమిట్. సో, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. సో, సెలక్షన్ ఏ విధంగా ఉంటది దీనికి ఒక కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటది. అంతే సింగిల్ ఎగ్జామ్. సో, ఈ ఎగ్జామ్‌లో చూడండి దీంట్లో 100 మార్క్స్‌కి ఉంటది ఇది ఎగ్జామ్ అనేది. క్వెషన్ పేపర్ అనేది ఇంగ్లీషు, హిందీలో ఉంటది అంతే. తెలుగులో అయితే ఉండదు. సో, 100 మార్క్స్‌లో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటాయి. సెక్షన్ ఏమో టెక్నికల్ నాలెడ్జ్ 80 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటది. సెక్షన్ బి ఏమో 20 క్వెషన్స్. అది మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ జనరల్ నాలెడ్జ్ పైన, ఆప్టిట్యూడ్ పైన ఉంటది. సో, దీంట్లో నెగెటివ్ మార్కింగ్ ఏం లేదు. ఈచ్ క్వెషన్ ఒక్కొక్క మార్క్ ఉంటది. ఒక్కొక్క క్వెషన్‌కి ఒక మార్కు 100 మార్క్స్. తర్వాత దీంట్లో మీరు మినిమమ్ క్వాలిఫై అవ్వాలంటే జనరల్ క్యాండిడేట్స్‌కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 45 మార్క్స్. ఓబీసీ వాళ్ళకైతే 40 రావాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 35 వస్తే మీరు మినిమమ్ క్వాలిఫై అవుతారు. ఇక్కడ చూడండి సెలక్షన్ దీంట్లో ఇప్పుడు సపోజ్ మీకు ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తారు. ఇద్దరికి ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. తర్వాత సీనియారిటీ ఇంకేదైనా సర్టిఫికేషన్, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ మార్క్స్ ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తాయి. సో, ఇది సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇది.
సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ లిమిట్ గురించి అయిపోయింది. ఇప్పుడు వన్ బై ఒక పోస్ట్ గురించి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలో చూద్దాం. సో ఇక్కడ మైనింగ్ సర్దార్ టెక్నికల్ అండ్ సూపర్వైజరీ గ్రేడ్ 3లో మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు. సో ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఆర్ 10th క్లాస్తో పాటు మీరు మైనింగ్లో డిప్లొమా చేసింటారు కదా 3 years, లేదా డిగ్రీ చేసింటారు కదా మైనింగ్ ఇంజనీరింగ్ కానీ అదర్ ఈక్వలెంట్ అప్రూవ్డ్ చేసింటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు 10th క్లాస్తో పాటు. తర్వాత మీకు దగ్గర వ్యాలిడ్ మైనింగ్ షెడ్డర్షిప్ సర్టిఫికేట్ ఉండాలి. ఎవరైతే మైనింగ్లో వర్క్ చేసినట్టు ఉంటాయి కదా సంబంధించింది. సో ఎవరైతే మైనింగ్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. తర్వాత వ్యాలిడ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ 3 అయితే ఉండాలి ఇది మైనింగ్ సర్దార్ పొజిషన్కి అప్లై చేసినప్పుడు. తర్వాత డిప్యూటీ సర్వేయర్కి టెక్నికల్ అండ్ సర్వేయర్ గ్రేడ్ 3కి అప్లై చేసినప్పుడు మీరు 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. ఆ డిగ్రీ డిప్లొమా చేసిన మైనింగ్ కానీ మైన్ సర్వేయింగ్లో డిగ్రీ కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర సర్వేయర్ సర్టిఫికేట్ ఉండాలి. సర్వేయర్ సర్టిఫికేట్ కాంపిటెన్సీ ఉండాలి. అది ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ ఫార్మన్ ఎలక్ట్రికల్ టెక్నికల్ అండ్ సూపర్వైజర్ గ్రేడ్ 3 దీనికి మినిమం మీరు 10th క్లాస్ కానీ పాస్ అయింటే సరిపోతుంది. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటారు కదా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు దీనికి. సో ఈ 3 పోస్ట్కి ఏ విధంగా ఏది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలి ఆన్లైన్లో అనేది చూద్దాం. సో మీరైతే ఫస్ట్ ఈ వెబ్సైట్లోకి లాగిన్, ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడ కెరియర్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా అప్లై అని వస్తుంది. దీంట్లో మీరు ఏమేమి అప్లోడ్ చేయాలంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా అది, తర్వాత మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. మీరు సైన్ చేసి జేపీజీ ఫార్మాట్లో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత మీ మార్క్ లిస్ట్ 10th క్లాస్ కానీ ఏదైనా హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. తర్వాత మీకు మైనింగ్ సంబంధించిన సర్టిఫికేట్, తర్వాత సర్వేకి సంబంధించిన సర్టిఫికేట్ అది అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, మీకు రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమినల్ ఉంటే అది అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇచ్చారు కదా దీనికి సంబంధించిన ఏవే సర్టిఫికేట్స్ అనేది అవన్నీ అప్లోడ్ చేయాలి. సో మీకు ఒకసారి నేను చూపిస్తాను. సో అప్లికేషన్ ఫీ అయితే జనరల్కి ఓబీసీ వాళ్ళకైతే 1000 రూపీస్, ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీ అయితే ఏం లేదు, మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఆ ఎగ్జామ్ డేటు హాల్ టికెట్ అన్నీ ఇక్కడ ఈ వెబ్సైట్లోనే పెడతారు, మీరు ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. సో వన్స్ ఇదైతే మీకు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. సో ఇది అప్లికేషన్. ఓకే, ఇది హిందీలో ఉంది. నెక్స్ట్ నేను ఇప్పుడు చూపిస్తాను ఆన్లైన్లో. సో ఇక్కడ మనం ఈ వెబ్సైట్లో ఉన్నాం. కెరియర్ విత్ SCL ఉంది కదా, దానిపైకి వెళ్దాం. జాబ్స్ ఇక్కడ చూడండి, అపాయింట్మెంట్ రిజల్ట్ ఇంటర్వ్యూ సిలబస్ ఉంది కదా. సో దీంట్లో మీకు సంబంధించి మీరు అప్లై చేసిన తర్వాత ఇంకా ఇది అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఇది April 15th నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. వన్స్ స్టార్ట్ అయినాక మీకు ఇక్కడైతే అప్లై నవ్ అని వస్తుంది. సో అప్లై నవ్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇది April 15th నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తాను అప్లికేషన్ ప్రాసెస్. మీరు ఆ లోపల డాక్యుమెంట్స్ అనేది అన్ని రెడీగా పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు వన్స్ ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన హాల్ టికెట్లు కానీ రిజల్ట్స్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఏదైతే నోటిఫికేషన్స్ అప్లై చేస్తారో దానికి సంబంధించిన రిజల్ట్స్, ఇంటర్వ్యూ, దానికి సంబంధించిన ఇక్కడైతే సెలక్షన్ అంతా ఇక్కడ పెడతారు. ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. కింద టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, మీరు దయచేసి టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, జాయిన్ అవ్వండి. అక్కడైతే లింక్స్ అయితే నేను పెడతాను, అన్ని ఎగ్జామ్ సంబంధించిన లింక్స్ అయితే పెడతాను. ఓకే, మీరు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి 15th. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటుంది, పాయింట్స్ ఇవ్వండి. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం